తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కార్టన్ సెర్చ్ నిర్వహించారు. 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుల్ బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహించారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులను గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతి పరులపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని విశాఖ జిల్లా టీడీపీ గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. బర్మా క్యాంపు బాధితులకు అండగా నిలిచిన ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తన ఆవేదనను వ్యక్తం చేసిన మీడియాపైన పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల రోజున తెనాలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధాకర్పై వైసీపీ అభ్యర్థి శివకుమార్ దాడి చేస్తే ఓ పత్రిక మాత్రం ఎమ్మెల్యేపై ఓటరు దాడి అన్నట్టు కథనం ప్రచురించిందని అన్నారు. సంబంధిత పత్రికపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విష్ణుకుమార్ రాజు విషయంలో ఎలాంటి విచారణ నిర్వహించకుండా సెక్షన్ల పేరుతో కేసులు ఎందుకు పెట్టారని లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గిరిధర్ మండిపడ్డారు. బాధితులు వచ్చి వారి బాధని వెల్లబుచ్చినటువంటి సందర్భంలో వారికి అండగా ఉన్నటువంటి నాయకుల పైన, ప్రచురించినటువంటి మాధ్యమాల పైన, ఆ విలేకరుల పైన కేసు ఏదైతే పెట్టారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మానవత వాదులు ఎవరైనా సరే న్యాయం, ధర్మం కన్నా ముందు మనం బాధితులకు అండగా ఉంటాం. మానవత్వం అంటారు. అది తప్పుల తర్వాత పెట్టండి. ఎవరైనా బాధతో దెబ్బలతో తగిలి వాళ్ళ పక్షాన్ని నించొని మనం మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వైసీపీ నాయకులకి ఓటమి భయంతోనే ఈ కుట్రలు, ఈ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. ఈ దాడులు కూడా దిగడానికి గల వెనకాల ఆంతర్యం, ఈ కేసులు పెట్టడానికి గల ఆంతర్యం, రేపు ఎలాగా ఓడిపోతాం, దీపం ఉండగానే చెక్కబెట్టుకోవాలన్న ఒక ఆలోచనతో, అంటే ఇప్పుడు ఎలాగే ఈ సమయంలో కేసులు పెట్టేయాలి అని ఒక కుట్రతో ఈ వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితులకి అండగా ఉండి వాళ్ళ బాధని ప్రచురించారని మీడియాపై కేసులు పెడతారా? మరి అలాగైతే అడ్డగోలుగా అబద్ధాలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ పైన ఆ విలేకరుల పైన ఎందుకు పెట్టట్లే? మీకు అనేక సందర్భాలు చూపిస్తాం. సాక్షి పేపర్ లో వచ్చినటువంటి మీడియా ఆ కథనాలు వెనకాల ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి రాతలు. కేవలం రేపు ఓడిపోతాం అనే భయంతో, ఈ కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి, అధికార పార్టీ నాయకులు వెళ్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంత దారుణం అంటే బాధితుల్ని అందరూ విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చారు. విష్ణుకుమార్ రాజు గారి దగ్గరికి వచ్చి ఆయన మీడియా సమక్షంలోనే అందరితో వాళ్ళు చెప్పారు, బాధితులు ఇలాగ మేము టీడీపీకి కూటమికి ఓటు వేసాం అని చెప్పడంతోనే మా పైన దాడి జరిగిందని. దాని పూర్వపరాలన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే కేసు పక్కన ఆవిడ పక్షానే ఉంటారు. భార్య వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్య కంప్లైంట్ తీసుకుంటారు, కానీ భర్త కంప్లైంట్ తీసుకుంటారు. ఒక సైకిల్ వాడిని కారు గుద్దేసింది అనుకోండి, కారు గుద్దుతుంటే సైకిల్ వాడి పక్షాన ఉంటాం, లేకపోతే కారు వాడి పక్షాన ఉంటాం, దెబ్బలు తగిన వాడి పక్షాన ఉంటాం. ఈ రోజు కొంతమంది బాధితులు వచ్చి కూటమికి ఓటు వేస్తాం అనేసరికి మా మీద దాడి జరిగింది. ఇందులో 9 మంది ఉన్నారు, ఒకరి మీద కేసు పెట్టారు, మిగతా 9 మందిని 8 మంది వదిలేశారు. నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటే అప్పుడు మీడియా వాళ్ళు పిలిపించి మీడియా సమక్షంతో వాళ్ళు చెప్తే, ఎవరైతే నాయకుడి పైన మీరు 41 నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టి మీడియా పైన మీరు కేసు పెట్టారు అంటే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో ఒక్కసారి ఆలోచించేయండి. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేదా నియంత్రణ పాలన అనిపించుకుంటుందా? ఉన్నత స్థాయి అధికారులు కూడా గమనించాలి. వార్త ఒకసారి వాళ్ళు ఒక ఆరోపణ చేసి బాధితులు చెప్తుంటే సిఎస్యు, డీజీ, ఇంకా చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, డీజీ గారు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి విషయం ఎంతవరకు ఉంది ఏదని చెప్పేసి. అంతేగాని అధికారం మన చేతిలో ఉంది, లేకపోతే అధికార పక్షం మా చేతిలో ఉంటుంది, లేకపోతే పగటకలకు అంటూ రేపు మళ్ళీ అదే పార్టీ వచ్చేస్తుందేమో నేను పగటకలకు అంటూ కేసులు పెట్టడం చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళ స్థాయిని బట్టి మేము చెప్తున్నాం. వారు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా వర్గాలుగా ప్రజలు విడదీసి పాలించడం బ్రిటిష్ వారిలాగా వీళ్ళకి అలవాటు అయిపోయింది. మాట్లాడితే మేము ఇన్ని కార్పొరేషన్లు పెట్టాం, అన్ని కార్పొరేషన్లు పెట్టాం, లేకపోతే ఈ వర్గానికి టికెట్లు ఇచ్చాం, ఆ వర్గానికి టికెట్లు ఇచ్చాం అని చెప్పేసి అనేక ఎక్కడైనా సరే వర్గాల మధ్యన విభజించి వాళ్ళ మధ్యన కేసులు పెట్టి మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా రేపు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే మీకు తెలుస్తుంది వాస్తవాలన్నీ కూడా. ఎన్ని కుయుక్తులు చేసినా సరే రేపు వైసీపీని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 10th లోకి ప్రవేశించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన క్లాసులు మంగళవారం ఉదయం కాకినాడ కచేరిపేట యూటీఎఫ్ హోంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి అధ్యక్షత వహించారు.
పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ క్లాసులు ప్రారంభించారు. తొలి రోజు ఐ ప్రసాదరావు సోషల్, సిహెచ్పి రమణ గణితం సబ్జెక్టులు బోధించారు. ఈ సందర్భంగా రవి చక్రవర్తి మాట్లాడుతూ 10th సిలబస్లో మార్పులు చేశారని, ఈ క్లాసుల వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వేసవి నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు క్లాసులు జరుగుతాయన్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తారని తెలిపారు. నగరంలో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి క్లాసులకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యూటీఎఫ్ హోంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థుల కోసం అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. 10 మంది విద్యార్థులు ఈ రోజున హాజరవడం జరిగింది. మిగిలిన విద్యార్థులు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని రాబోయేటువంటి మారిన టెక్స్ట్ బుక్స్ కానీ అట్లాగే మారిన సిలబస్ కానీ అనుగుణంగా మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇక్కడ అవగాహన క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి వీటిని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమ్మర్ హాలిడేస్ లో మరి మార్నింగ్ 8 నుంచి ఉదయం 10 గంటల వరకునే జరుగుతుంది కాబట్టి ఎండను పడేటువంటి అవకాశం కూడా లేదు. అంచేత ఈ హాలిడేస్ ను ఉపయోగించుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవగాహన క్లాసులు తమ పిల్లలను కూడా పంపించేటువంటి విధంగా సన్నద్ధం అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ సెక్షన్ లో పాల్గొనడం జరుగుతుంది. చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతా ఉన్నాం. మరి విద్యార్థులందరికీ విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా యూటీఎఫ్ శాఖ పక్షాన నా పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన. తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నానని ప్రచారం అవాస్తవమని హీరో శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేయడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. తాను ఎలాంటి పార్టీలకు వెళ్లదని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నానని పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక యువకుడు తనలాగే ఉండడంతో తనపై అసత్య ప్రచారం నిర్వహిస్తుందని అన్నారు. లేనిపోని ప్రచారం చేస్తూ కించపరచవద్దని అన్నారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. కొబ్బరికాయలకు కనీస మద్దతు ధర లేక రాష్ట్రంలోని కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొబ్బరి రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఏపీ రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ 1000 కొబ్బరికాయలకు 8,000 మాత్రమే ధర వస్తుందన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. తెగుళ్ల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోయాయని తెలిపారు. విదేశీ కొబ్బరి ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి కావడంతో దేశీయంగా మార్కెట్లో కొబ్బరికాయలకు ధర పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొబ్బరి అత్యధికంగా సాగు చేసే కోనసీమ, ఉద్దానం, పశ్చిమ గోదావరి, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లోని కొబ్బరి రైతులు నష్టాలు పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనలకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు, కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు. ధర పెరగడం లేదు. ఈ రోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయల ధర మాత్రమే వస్తూ ఉన్నది. మరి కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తూ ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం,
అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్ళు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చవి చూస్తా ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్ 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి నాఫెడ్, ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా, కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కోనసీమ ప్రాంతంలో కానీ, ఉద్దాన ప్రాంతంలో కానీ, ఇతర కొబ్బరి పండించే ఏలూరు, అనకాపల్లి, అట్లాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. అంటే దేశంలోనే ఇవాళ 4వ రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగు అవుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశనం గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి సుశీల అవయవదానం, కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని కొనియాడిన ప్రముఖులు. కాకినాడ సూర్య కళామందిరంలో సంగీత కచేరీ, ఆహుతులను ఆకట్టుకున్న పంచరత్న కీర్తనలు. గూడూరులో వైభవంగా చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, హంసవాహనంపై భక్తులకు స్వామి అభయం. కొబ్బరికాయలకు కనీస మద్దతు ధర కల్పించండి, అధికారులను డిమాండ్ చేసిన ఏపీ రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.